హాయ్ హలో అందరికి నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు రవీందర్. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల తన సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం ఏదైతే ఉందో, అదేవిధంగా తన ఫ్యాన్స్, హార్డ్‌కోర్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆశలపైన నీళ్లు చల్లారు. అభిమానులంతా కూడా నిరాశలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఆయన అభిమానులు, ఆయన కాపు సామాజిక వర్గం ఏదైతే కోరుకున్నారో, కాపులకు కూడా రాజాధికారం రావాలి, ఎప్పుడు వేరే సామాజిక వర్గాలే వాళ్ళే రాజ్యం వెళ్తా ఉన్నారు, వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతూ ఉన్నారు, మాకెప్పుడు అవకాశం వస్తుందని చెప్పి మరి ఆ సామాజిక వర్గం కోరుకుంది. అదేవిధంగా ఆయన అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి ప్రతి అభిమాని కోరుకున్నాడు కాబట్టే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా, ఏ సినిమా షూటింగ్కి వెళ్ళినా, ఏ సినిమా ఈవెంట్లకు వెళ్ళినా కూడా అక్కడ కూడా సీఎం సీఎం అంటూ నినాదాలు చేశారు. సో ఇలా నినాదాలు చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకసారి వాళ్ళపైన కోపగించుకున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మీరు ఎంతసేపు ఇక్కడ జేజేలు కొడతారు, ఇక్కడ జిందాబాదులు కొడతారు, కానీ ఓట్లు మాత్రం వెయ్యరని చెప్పి కూడా ఆయన అసహనం వ్యక్తం చేసినటువంటి సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అయితే మరి సమయం వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడు ముఖ్యమంత్రిని అవుతానేమో అని చెప్పి ఆయన చెప్పినప్పటికీ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట మీద నిలబడేటువంటి పరిస్థితి లేదు. ఆయన మాటలకు చేతలకు పొంతన ఉండదు అనేటువంటి కొన్ని అభిప్రాయాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని ఉద్దేశిస్తూ మాట్లాడుతూ ఏదైతే 10 సంవత్సరాల పాటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయన ఎక్స్పీరియన్స్ రాష్ట్రానికి అవసరం అని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ మాట్లాడారో, మరి మాట్లాడిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి కావాలనే కోరిక ఆయనకి లేదు. ఆయనకు కోరిక ఉంటే అభిమానులు ఏదైనా కష్టపడతారు, ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లి పార్టీని గెలిపించడం ఏదైనా ప్రయత్నం చేస్తారు. ఇంకా టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళకే మద్దతు ఇచ్చి వాళ్ళ జెండాలే తన అభిమానులు ఇంకా మోయాలనేటువంటి ఒక మెసేజ్ అయితే ఇచ్చారు. అంటే అభిమానులు అదే అనుకుంటున్నారు. ఇప్పుడు ఏదైతే మనం అధికారంలోకి రావాలని కోరుకుంటున్నామో, ఏదైతే మన పార్టీ అధికారంలోకి రావాలని, మన నాయకుడు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నామో అలాంటి పరిస్థితి లేదు. ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఆలోచన మారుతుందేమో, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఇంకొక 10 సంవత్సరాలు మాత్రం ఖచ్చితంగా బీజేపీ, టీడీపీ, ఇతర పార్టీల జెండాలు మోల్చినటువంటి పరిస్థితి ఆయన పార్టీ అభిమానులకు, ఆయన సామాజిక వర్గం ఎవరైతే నేను నమ్ముకొని ఉన్నారో వాళ్ళకు తప్పేటట్టు లేదు. ఆయన హార్డ్‌కోర్ ఫ్యాన్స్ కానీ ఆయన సామాజిక వర్గం అయితే పవన్ కళ్యాణ్ గారు అసలు ఎమ్మెల్యేగా గెలుస్తారా అని అనుకున్నటువంటి క్రమంలో ఎమ్మెల్యేగా గెలిచారు. అదేవిధంగా ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మరి ఆయన మంత్రిగా కూడా అయ్యారు, డిప్యూటీ సీఎంగా కూడా ఉన్నారు. మరి ఆయన అభిమానుల కోరిక మాత్రం పవన్ కళ్యాణ్ని ముఖ్యమంత్రిగా చూడాలన్నది వాళ్ళ కోరిక. కానీ వాళ్ళ కోరిక తీరేటట్టుగా కనిపించట్లేదు. మరి వాళ్ళ ఆశలపైన నీళ్లు చల్లినటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు. మరి రాబోయే రోజులు ఇంకా ఆయన నిర్ణయాలు మారతాయా, దీనికే కట్టుబడి ఉంటాడా, మరి జీవితాంతం వీళ్ళు వేరే పార్టీల జెండాలు మోయాలనేది మాత్రం చూడాల్సింది.